వికేంద్రీకరణ అంటే ఇంత నవ్వుతున్నారే, ఆయనేం ఊరిక చెప్పలే జగన్మోహన్ రెడ్డి. ఈ అధ్యయనం అంతా చేసిన తర్వాత ఆయన ఒక నిర్ణయానికి వచ్చినాడు. ఆ రోజు చెప్పినాడు, అక్కడ వైజాగ్, ఇక్కడ కర్నూలు, అక్కడ గుంటూరు అని చెప్పేసి. శ్రీకృష్ణ కమిటీ రిపోర్ట్ అధ్యయనం చేసినాం. ఏమంటాడు శ్రీకృష్ణ కమిటీ? ఏమని చెప్పింది రిపోర్ట్లో? శ్రీకృష్ణ కమిటీ ఎప్పుడైతే తెలంగాణ వేర్పాటువాదం వచ్చిందో వాళ్ళు స్టడీ చేసిన తర్వాత ఏమన్నారు వాళ్ళు? ఆంధ్రప్రదేశ్ పైకి అత్యంత వెనుకబడిన ప్రాంతం ఈజ్ రాయలసీమ అన్నారు. ఆ తర్వాత నెక్స్ట్ వెనుకబడ ప్రాంతం నార్త్ కోస్టల్ అన్నారు. శ్రీకాకుళం, విజయనగరం విపరీతమైన ఎస్సీ ట్రైబల్ పాపులేషన్ ఉంది కాబట్టి ఇది వెనుకబడిన ప్రాంతం అని అన్నారనమాట. శివరామకృష్ణ కమిటీలో ఏం చెప్పినారు నేను మీకు ఇప్పుడే చెప్పిన. కేటీ రవీంద్రన్ కమిటీ ఏమన్నారు? జోన్స్ పెట్టండి, వివిధ జోన్స్ చేసి 4 జోన్స్ చేసి జోనల్ డెవలప్మెంట్ అయితే సమానంగా అభివృద్ధికి ఆ లోకల్ ప్రాంతానికి సంబంధించిన పరిపాలన జరిగేదానికి అవకాశం ఉంది అన్నారు. బీసీజీ ఏమన్నారు? బీసీజీ ఏమన్నారంటే ఇప్పటి వరకు ఈ అమరావతి మాదిరి ప్లాన్ చేసిన 30 ప్రపంచవ్యాప్తంగా 32 నగరాలు కట్టేదానికి ప్రయత్నం చేస్తే 2 మాత్రమే సక్సెస్ అయినాయి, 30 ఫెయిల్ అయినాయి. కాబట్టి ఇటువంటి ఆలోచన ఇప్పుడుండే పరిస్థితుల్లో, ఆర్థిక పరిస్థితుల్లో సబబు కాదని చెప్పి వివిధ డీటెయిల్స్ ఇచ్చినారు బీసీజీ వాళ్ళు. ఏం అసలు ఎంత అన్యాయమైన ఆరోపణలు చేస్తున్నారు అని అంటే ఆయన ఊరికే చెప్పినాడు జగన్మోహన్ రెడ్డి. ఇదంతా స్టడీ చేసిన తర్వాత మినిస్టర్లందరికీ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం ఆయన చెప్పినాడు. అసలు ఇవన్నీ ఎందుకు? ఒక పర్సనల్ ఉదాహరణ చెప్తాను. మా బావగారు మైసూర్లో రియల్ ఎస్టేట్ చేస్తున్నారు. ఒకరోజు అప్పట్లో ఏసీ మైసూరు అసిస్టెంట్ కమిషనర్ దగ్గర పోయి ఈ లేఅవుట్ అని చెప్పి ఆయన ఏసీ ఉండి వద్దండి మీరంటే మేము కడతాం కదా నాన్ అగ్రికల్చర్ ఫీ అంటే ఆయన ఏమైనా తెలిసినా ఏసీ ఆ రోజు వద్దండి, ఎందుకు దయచేసి అనవసరంగా ప్లాట్లు వేస్తారు, ఇంత దూరం వచ్చి ఎవరు వచ్చి ఇల్లు కట్టుకుంటారు అనుకుంటున్నారు, ఈడేం పని ఉందే, ఈడేం బడి ఉందే, ఈడేం గుడి ఉందే, ఏమొస్తారు, మీరు చాలా డ్యామేజ్ చేస్తున్నారన్నారు. ఏమాట వీళ్ళు ఏమనుకున్నారు? ఎన్ఏ ఫీజు కడితే ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది కదా అని చెప్పి వీళ్ళు పోతే ఆయన మందలిచ్చినాడు. ఎందుకు అంటే ఆయన ఏసీ ఏమన్నాడు తెలిసిన ఆ రోజు మైసూరులో ఏమన్నాడంటే మీరు మంచి వ్యవసాయానికి సంబంధించిన పొలాలన్నీ అనవసరంగా ప్లాట్లు వేస్తున్నారు, ఇప్పట్లో ఆ ప్లాట్లలో ఎవరు ఇండు కట్టే వాళ్ళు ఉన్నారు, కనీసం మీరు ఈ పని చేయకుంటే పశువులకు గడ్డైనా దొరుకుతుంది, మీరు గడ్డి కూడా లేకుండా చేస్తున్నారు అన్నాడు. చూడండి ఎంత ఆలోచనతో అన్నాడు ఆ రోజు. ఇంకొక నా సొంత అనుభవం చెప్తా. కియా ఫ్యాక్టరీ ఇనాగ్రేషన్కు జగన్మోహన్ రెడ్డి గారు బిజీ ఉండి నన్ను బొమ్మంటే నేను పోయింటి ఫస్ట్ కార్ ఇనాగ్రేషన్. ఆ తర్వాత రాత్రి బెంగళూరు నుండి మరుసటి రోజు పొద్దున్న నేను విజయవాడకు వస్తున్నా ఫ్లైట్. ఫస్ట్ 2 సీట్లలో నేను మాతో పాటు సెక్రటరీ కూర్చుంటే మా పక్క సీట్లోనే కియా ఎండి కొరియా అంబాసిడర్ అంటే భారతదేశానికి కొరియా అంబాసిడర్ కూడా వచ్చినాడు ఇనాగ్రేషన్. ఆయన విజయవాడకు వస్తున్నాడు. పక్కనే చిన్న ప్లేన్ కదా ఏటీఆర్, పక్క సీట్లు కాబట్టి వాళ్ళు మాట్లాడేది మేము పైగా ముందు రోజంతా కలిసే ఉన్నాం కాబట్టి పరిచయం కాబట్టి మాట్లాడుతుంటే ఆయన ఏమన్నా తెలిసిన అంబాసిడర్ ఎండీతో. సో ఎక్కడ ఈ రాజధాని అంటే ఆ ఎండీ చూపిస్తున్నాడు రాజధాని ఇక్కడ అంటే ఆయన ఉండి ఓ మై గాడ్ అని ఏమంటే ఈ పచ్చటి పొలాలు దీన్నే అంటే దీన్ని బిల్డింగ్లు కడతారు ఇక్కడ అన్నాడు. ఇది సాక్షాత్తు నా చెవులతో నేను అంటే కొరియా నుంచి వచ్చిన ఆయనకు ఉన్న ఆలోచన అన్నా కనీసం మనకు అట్లా అన్నాడు. ఓ మై గాడ్ అని ఏమంటే ఈ పచ్చటి పొలాలు ఎందుకంటే ప్లేన్ ల్యాండ్ అయ్యేటప్పుడు పచ్చగా ఉంటుంది మొత్తం ఆ ప్రాంతంలో. ఈ పరిస్థితులు పెట్టుకొని ఏమనంటే దేవుళ్ళ రాజధాని మంచిదే, సంతోషం, మాకు కూడా భక్తి ఉంది అందరికీ, మేము కూడా పూజ చేసుకుంటాం, దేవుణ్ణి మనసులో పెట్టుకుంటాము, మానవ సేవ మాధవ సేవ అనేది మా ఇది కదా. మీకు దేవుళ్ళ రాజధాని అమరేశ్వరుడి గుడి ఇంతవరకు నాకు తెలియక అడుగుతా, అమరేశ్వరుని గుడి ఎక్కడుంది యాక్చువల్గా? మీరు పెట్టే రాజధాని నుంచి 40 కిలోమీటర్ల దూరంలో ఉంది. కనీసం డబుల్ రోడ్ అన్న ఇచ్చినారు ఇంతవరకు, ఇప్పటికి సింగిల్ రోడ్. ఆ గుడికి అమరేశ్వరుని గుడి పేరు అమరావతి పెట్టుకొని అమరావతి దేవుళ్ళ రాజధానిని మార్కెటింగ్ చేసుకుంటున్నారు కదా, ఆ గుడికి మీరు ఏమన్నా ఖర్చు పెట్టినారు ఇంతవరకు? గుడిలో ఏమన్నా మీరు 1 లక్ష రూపాయలు ఖర్చు పెట్టినారు మాకు తెలియదు. బుద్ధుడిని చూపిస్తారు, బుద్ధుడిని అమరావతి అంటేనే బుద్ధుడు తమాష తెలిసిన ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు. ఆ బుద్ధుని విగ్రహం పెట్టినది ఎవరు తెలిసిన? రాజశేఖర రెడ్డి గారు. చూడెట్టుంది కాలచక్రం అని పెట్టి బౌద్ధిజంలో ఇన్ని సంవత్సరాల తర్వాత ఒక ఇది జరిగితే ఆ రోజు బుద్ధుని విగ్రహం మ్యూజియం రాజశేఖర రెడ్డి గారు కట్టించినారు, దాన్ని మీరు వాడుకుంటారు. అందుకని సోషల్ మీడియాలో ఈ ట్రోల్స్ చూడండి, కొంతమంది ఏం పెట్టాల్సిన అంతేముంది ఒక 3 నెలలు వెయిట్ చేయండి అని. ఏం అర్థం కాలేదు, 3 నెలలు ఏం వెయిట్ చేయండి అంటే వర్షాలు పడతాను తెచ్చిపోతుంది కదా. అంటే యువకులు కాలేజీలో చదివే పిల్లోళ్ళు 3 నెలలు వెయిట్ చేయండి అని అంటున్నారు. అంటే మీకు ఇంత చెప్తుంటే కూడా మీకు మళ్ళీ మమ్మల్ని తప్పుపడతారు, నోటికి వచ్చినట్లు అక్క అంట, చెల్లెలంట, భార్య అంటే ఏంటి భాష. సరే అది మిథికల్గా దేవుళ్ళ రాజధాని సంతోషమే. శ్రీబాగ్ ఒప్పందం అయితే మన కళ్ళెదురుగా జరిగినది అంటే మనకు కాకుండా మన తండ్రి గారి తాతగారి కళ్ళెదురుగా జరిగినది కదా. మీకేమాత్రం ఉందా దాని మీద?
నిజం చెప్పాలంటే ఎక్కడ లేదు అసలు. ప్రభుత్వమే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేదానికి చేపట్టింది. ఇప్పుడు మీరు గమనియండి, నారాయణ గారు మళ్ళీ నిన్న చెప్పినారు, ఇప్పటి నుంచి 20 ఏళ్లలో 10 కోట్లు అవుతుంది. అసలు మీకు ఎందుకండి ఎన్ని కోట్లు అవుతుంది? ప్రభుత్వంలో మీకెందుకు రియల్ ఎస్టేట్ అసలు మీకు ఏం సంబంధము? నువ్వు ప్లానింగ్ చేసి ఇది కమర్షియల్ అను, ఇది రెసిడెన్షియల్ అను, ఇదను వాళ్ళు చేసుకుంటారు. 30,000 ఎకరాలు 35,000 ఎకరాలు తీసుకున్నారు. తీవ్ర అసంతృప్తులు రైతున్నారు. మళ్ళీ ఇప్పుడు 50,000 ఎకరాలు తీసుకుంటారు. మళ్ళీ పైగా ఏమంటారు తెలిసిన మాట మాట్లాడితే పెట్టుబడి రావడం లేదంట. ఎందుకు రావడం లేదంటే జగన్మోహన్ రెడ్డి గారు వస్తారేమో అని భయపడంట. జగన్మోహన్ రెడ్డి గారు వస్తారని మీరే చెప్తున్నారు, అంతే కదా? రోజు చెప్తున్నారు మీరే, మాకంటే కూడా ఎక్కువ మీరు చెప్తున్నారు యాక్చువల్ జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారు, అంతే కదా? అపోజిషన్లో ఉండే జగన్మోహన్ రెడ్డిని చూసే మీరు అంత భయపడితే ఒక్కటన్నా శ్వేతపత్రం ఇంతవరకు రిలీజ్ చేసినారా? ఇంతమంది 28,500 మంది రైతుల భూములు తీసుకున్నామే. భూములు తీసుకున్న తర్వాత ఆ భూములలో ఎంతమంది ఇంతవరకు గృహప్రవేశం చేసినారు? ఎంతమంది కరెంట్ కనెక్షన్ ఇచ్చినారు? అసలు ఎంతమంది ప్లాట్ హ్యాండ్ ఓవర్ చేసినారు? మీరు హై ఎక్స్పెక్టేషన్స్. దేవతల రాజధాని ఒకవైపు, టోక్యో అని ఒకవైపు, ప్రపంచాన్ని తలదన్నే అంటే ప్రపంచంలో ఇన్ని వందల సంవత్సరాల నుంచి ఎవ్వరు కూడా ఒక్క లీడర్కు కూడా తెలియలేదు మనకు తప్ప, అంతే కదా? ఇంకా ప్రపంచాన్ని ఇప్పుడు 3 ఏళ్లలో తలదన్నే తప్పుడు 3 సంవత్సరాలు ప్రపంచాన్ని తలదన్నే. సేమ్ ఇట్లే సూపర్ 5, సూపర్ 6, సూపర్ 7 హై ఎక్స్పెక్టేషన్స్ పెడతారు పబ్లిక్. ఆ టయానికి గట్టెక్కుతారు. గట్టెక్కిన తర్వాత మళ్ళీ ఇబ్బంది పడతారు. మళ్ళీ ఆ కోపమంతా మా మీద. ఇప్పుడు ప్రతిపక్షం ఏం చేయాలయ్యా? మేము ఇది తప్పు ప్రజల తరఫున మాట్లాడాలనా లేదా? వద్దా మాట్లాడేది? సబ్జెక్ట్ తెలిసి రైట్ అనాలనా, రాంగ్ అనాలనా? ఇప్పుడు హైదరాబాద్లో సాయిల్ బేరింగ్ కెపాసిటీ 35, బెంగళూరులో 30, చెన్నైలో 15, అమరావతిలో 9. ఇది మాకు తెలుసు. చెప్పాలన్నా వద్దా పబ్లిక్? మా బాధ్యత కదా. ఏమనంటే పీపీపీ, మాకు తెలిసి పీపీపీ కాదు, పాడు కాదు, ఎస్పీపీ, సీక్రెట్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ వీళ్ళు చేసేదాన్ని. దాని తర్వాత ఇప్పుడు ఇంకోటి కొత్తది అంటే అమరావతి గురించి, అమరావతి కోసం పోరాటం చేస్తారు కొంతమంది. అమరావతి మాత్రమే ఉండాలా, చిరస్థాయిగా ఉండాలి. మంచిదే, సంతోషం. ఏం కాదు. ఇప్పుడు అమరావతి జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు కదా, వీఆర్ నాట్ అగైన్స్ట్ అమరావతి. ఒక ప్రాంత పరంగా, మీ కాన్సెప్ట్ పరంగా క్లియర్ చెప్పినా కదా, మేము ప్రాంతపరంగా ఎప్పుడు అగైన్స్ట్ కాదు. మీ కాన్సెప్ట్ 1,00,000 ఎకరాలేంది, 2 లక్షల కోట్లేంది, ఏంది అసలు? ప్రజలు మీకు ఫస్ట్ ఫండమెంటల్ క్వశ్చన్, ప్రజలు మీకు ఒక రాజధాని బిల్డింగ్లు కట్టమన్నారా, ఒక నగరాన్ని కట్టమన్నారా? నగరాన్ని కట్టమని ఎవరు చెప్పినారు? మీ దగ్గర శక్తి ఉందా నగరం కట్టేదానికి? దీన్ని సమర్థించేదానికి పెద్ద పెద్దోళ్ళు ఎవరు తెలుసునా చెప్తా. అంత పెద్దోళ్ళే. మళ్ళీ నాకు రెస్పెక్టబుల్ పీపుల్ అందరూ కూడా, నేను వేరే విధంగా అనడంలే, కానీ వెంకయ్య నాయుడు గారు ఉపరాష్ట్రపతి గారు ఆయన ఏమంటారు, నేను రాజకీయాల్లో లేను కానీ అమరావతి రాజధానిగా ఉండాలి, ఇది ఆకాంక్ష. మనకు సంతోషం. జయప్రకాష్ రాజధాని రాజ్యాంగం మార్చేది సరికాదు, సంతోషం. ఎన్వి రమణ సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి, అమరావతి నగరం రైతుల కష్టం త్యాగంలో నిర్మించారు. రైతులకు మీరు ఏం న్యాయం చేసినారు? రాఘవులు సిపిఎం 12 ఏళ్లైనా రాజధాని ఏర్పాటు చేసుకోలేదు. నారాయణ సిపిఐ, రేణుకా చౌదరి గారు అమరావతి ఫేమ్. దాని తర్వాత ఇంకొకరు భార్య చెల్లెలు సంబంధం. ఇప్పుడు ఒకటి కామనాలిటీ ఒకటి ఉంది, దీంట్లో ఒక కామన్ ఇష్యూ ఉంది, ప్రజలందరూ కూడా గమనియాలి, ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనియాలి. ఇప్పుడు నేను చెప్పిన వాళ్ళందరికీ ఒక కామనాలిటీ ఉంది. ఒక్కరన్నా వీళ్ళు ఆంధ్రప్రదేశ్లో నివసిస్తున్నారా? అంటే అమరావతి కోసం పోరాటం హైదరాబాద్ నుంచి చేస్తారు వీళ్ళు. ఒక్కరన్నా వీళ్ళ ప్రధాన రెసిడెన్స్ ఎక్కడుంది మాకు చెప్పొచ్చు. ఇప్పుడు మా ప్రధాన రెసిడెన్స్ బేతంచెర్ల, అన్న ప్రధాన రెసిడెన్స్ కర్నూలు ఆళ్లగడ్డ, అట్లా ప్రధాన రెసిడెన్స్ మాకు ఇక్కడ ఉంటాయి. ఒక గెస్ట్ హౌస్, అపార్ట్మెంట్, హోటల్ కాస్ట్లీ కాబట్టి హైదరాబాద్లోనూ బెంగళూరులోనూ చెన్నై పెట్టుకుంటాం. కానీ మా ప్రధాన రెసిడెన్స్ అంతా ఎక్కడుంది? వీళ్లకు అక్కడ అందరూ కూడా అక్కడ కూర్చుంటారు అనమాట. కానీ ఎవరికి కూడా వీళ్లకు వెనకబడిన రాయలసీమ గురించి ఒక రోజున ఆలోచన చేసినారా? వెనకబడిన నార్త్ కోస్టల్ నుంచి ఒక రోజు ఆలోచన చేసినారా? వీళ్లకు ఈ మేధావులు ఎవరైతే ఉన్నారో, పెద్ద మనుషులు ప్లస్ మేధావులు, హైదరాబాద్ నుంచి అమరావతి కోసం పోరాటం చేసే వాళ్ళందరికీ నావి కొన్ని ప్రశ్నలు ఉన్నాయన్నమాట. ఫస్ట్ ప్రశ్న శ్రీబాగ్ ఒడంబడిక అనేది మీరు అసలు గౌరవిస్తున్నారా? మీరు కట్టుబడి ఉన్నారా? ఫస్ట్ ప్రశ్న. సెకండ్ ప్రశ్న, ఏదన్నా కానీ రాజధాని బిల్డింగ్లు అనేది ప్రజల మధ్యలో కడతారా, పచ్చటి పొలాలలో కడతారా? సెకండ్ ప్రశ్న. మూడోది,
శివరామకృష్ణన్ కమిటీ రిపోర్ట్ కరెక్టా, మీరు దీనికి కట్టుబడి ఉన్నారా, నారాయణ కమిటీ రిపోర్టుకు కట్టుబడి ఉన్నారా? మూడోది, 50,000 ఎకరాలు ఇంచుమించు రైతుల నుంచి తీసుకున్నారు, ఇంకొక 50,000 లక్ష ఎకరాలు అమాయక రైతులను మంచి పచ్చడి పొలాలు తీసుకుండేది కరెక్ట్ అంటారా? 2 లక్షల కోట్లు ఖర్చు పెట్టడం ఇంకా ఎక్కువ కూడా అవుతుంది, అది కూడా మొత్తం అప్పు ద్వారా చేయడం కరెక్ట్ అంటారా? సెల్ఫ్ ఫైనాన్స్ క్యాపిటల్ అని చెప్పి మీరు అంటారు కదా, ఇంతవరకు గవర్నమెంట్ గ్యారంటీ ఇవ్వకుండా ₹1 అప్పు తెచ్చుకోగలిగినారా? అప్పు లేకుండా ఏమన్నా కట్టున్నారా? చెప్పండి. ఇది కాక మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు ఇది మంచిది కాదా? మంచిది కాదంటే ఎందుకు చెప్పండి. మీరు అన్ని మాటలు అంటున్నారు కదా, ఇది మంచిది కాదంటే ఎందుకు చెప్పండి. రాయలసీమ కానీ, ప్రకాశం కానీ, ఉత్తర కోస్తా అభివృద్ధి మళ్ళా ప్రగతిలో, అభివృద్ధిలో రాష్ట్రంలో అన్ని భాగాలతో పాటు భాగస్వామ్యం ఉండాలనా లేదా? ఒకవేళ ఉండాలంటే రాయలసీమ కోసం, ఉత్తర కోస్తా కోసము, ప్రకాశం జిల్లా కోసం మీరు ఏమైనా స్పెషల్ అనౌన్స్మెంట్లు ఏమైనా చేసినారా? టీడీపీ, జనసేన వాళ్ళు మీరు ఎందుకు గాను ఆఫీసులు ఇక్కడ కట్టుకున్నారు, అక్కడ కట్టుకోకుండా? మీరు వికేంద్రీకరణకు మీరు అనుకూలమా, ప్రతికూలమా? ప్రపంచంలో ఎవరన్నా కానీ వికేంద్రీకరణ ప్రతికూలంగా మాట్లాడే వాళ్ళు ఉన్నారా? లాస్ట్ క్వశ్చన్, 11వ క్వశ్చన్ మీకేమంటే మేధావులందరూ కూడా, మీరు ఎవరైతే హైదరాబాద్ నుంచి పోరాటం చేస్తూ ఉన్నారో లాస్ట్ క్వశ్చన్ ఏమంటే మీకు, మీరు ఎందుకు గాను ఇక్కడ నివసించడం లేదు? మీకు ఇంత ఆందోళన, ఇంత ఇది ఉన్నప్పుడు ఎందుకు ఇక్కడ నివసించడం లేదు? అసలు మాట మాట్లాడితే ఏం చెప్తారు తెలిసిన, ఇన్వెస్ట్మెంట్ రావడం లేదు. ఇన్వెస్ట్మెంట్ ఎందుకు రావడం లేదండి? ఇన్వెస్ట్మెంట్ ఎవరన్నా అడ్డగిస్తే రాకుండా ఉంటుంది. ఏదన్నా కానీ ఇన్వెస్ట్మెంట్ రావాలంటే లోపల స్ట్రెంగ్త్ ఉండాలా, బలం ఉండాలా. ఇప్పుడు మెడ్రాస్ పోర్ట్లో ఎవరో ఇండస్ట్రీ పెట్టినారంటే ఎందుకు పెడతారు? అక్కడ పోర్ట్ ఉంది కాబట్టి పెట్టినారు, బలం ఉండాలి. నిజం చెప్తున్నా, నేను కొంతమందితో విచారించిన ఈ మధ్య కాలంలో ఇదంతా జరిగేటప్పుడు ఏం జరుగుతుంది అక్కడ అని చూస్తే ఏమన్నారంటే, అక్కడ గుంటూరులో, విజయవాడలో ఏమన్నారంటే, అసలు ఇక్కడ పరిస్థితులు ఎట్లున్నాయంటన్నా వాళ్ళు అన్నారు నాకు, స్థానికులు. ఇంకా నేను విచిత్రం చెప్తా, స్థానికులు అక్కడ ఉన్న చౌదరీస్ అన్నారు నాకు, ఏం తెలుసున్నా, అధ్వానమైన పరిస్థితి అన్న. లేఅవుట్ వేసే లోపల నాన్ కన్వర్షన్ కావాలంటే ఎమ్మెల్యేకి ఇవ్వాలి, లాస్ట్ పునాది రాయి వేస్తే ఎమ్మెల్యేకి ఇవ్వాలి, ఏ పని చేయాలన్నా కూడా ఎమ్మెల్యేకి పోయి ఇచ్చుకోవాలి. డబ్బులు ఏంది, ఎమ్మెల్యేలు ఏంది, అసలు ఆ పని జరగనీరు అనేది వాళ్ళు చెప్తున్నారు అన్నమాట. అసలు ఇంకా ఏమనంటే సంపద సృష్టి. ఏమి సంపద సృష్టి? సంపద సృష్టి ఏమంటే, మా ఇంట్లో పనిచేసే పిల్లోడు, ఇది కూడా వాస్తవం చెప్తా, నేను కొద్దిగా మా అమ్మ చనిపోయింది సార్, మా నాయన ఒక్కడున్నాడు, ఊరికి పోవాలంటే, అక్కడ ఊరికి పోతే నీకు అన్ని బాగానే ఉందని ఆయన అది ఇదంటే, ఆయన కోస్టలాంధ్ర నుంచి వచ్చినాడు అనమాట. ఆయన ఏమన్నా తెలిసిన ఏం చేస్తున్నాడు నాయన అంటే, పొలం ఉండే, పొలము గుత్తకిచ్చినారు, మళ్ళీ ఏం చేస్తున్నాడంటే చిన్న కిరాణా అంగడి పెట్టుకున్నాడు. కిరాణా అంగడి ఆ మారుమూల గ్రామంలో జరుగుతుందంటే కిరాణంతో పాటు మందు కూడా అమ్ముతాడు సార్, అందుకని మందు కూడా అమ్ముతున్నాడు కాబట్టి జరిగిపోతుంది. ఇది ఇట్లాంటి పరిస్థితుల్లో పెట్టుబడులు రావాలా, పెట్టాలా, చేయాలంటే ఎందుకు వస్తారు, ఎక్కడి నుంచి వస్తారు అసలు? ఇంకోటి, ఇన్వెస్ట్మెంట్ రావాలంటే ధైర్యం ఇవ్వండి. ఇప్పుడు హెరిటేజ్ హెడ్ క్వార్టర్స్ పెట్టండి, హెరిటేజ్ హెడ్ క్వార్టర్స్ పెడితే పెట్టుబడిదారులు కూడా వస్తారు, అవును పెడుతున్నారు కదా అని. ఇది ఎట్టుందంటే, మెడికల్ కాలేజ్కి ఎవరు రాలే, టెండర్ వేయలే అంటే నారాయణ మెడికల్ కాలేజ్ జరుపుతున్నాడు, ఆయన వేస్తే కదా ఎవడన్నా వచ్చేది, నువ్వేమో టెండర్ వేయవు. అసలు ఇంకొక ఆశ్చర్యకరమైన పరిస్థితి, చౌదరి గారే బాగా తెలిసిన ఆయన, హైదరాబాద్లో ఉంటారు, గుంటూరులో ఉంటారు. ఆయన ఏమన్నా అంటే, సార్ నరాన టీడీపీ సార్, మేము మంచిది సార్, ఎవరి అభిమానం వాళ్ళకు ఉంటుంది లేండి, నరాన టీడీపీ సార్. అయితే ఒక్కసారి మాత్రం సార్ నేను రాజశేఖర రెడ్డి గారి మీద అభిమానంతో, అంటే నేనేమనుకున్నాను, నెక్స్ట్ ఆయన అభిమానంతో ఓటేసింటాడేమో అని అనుకున్నాను. ఆ రోజు మాత్రం సార్ అభిమానం అడ్డం వచ్చి నేను ఓటింగ్కే పోలే అన్నాడు అంటూ ఆయన ఏమన్నా చెప్తున్నా. దాని తర్వాత ఈసారి మాత్రము సస్త టీడీపీ కోటాను సార్, ఇది నేను వాస్తవం, ఇది అన్న మాట నేను చెప్తున్నాను. అంటే ఆ స్టేజ్కు తీసుకొచ్చినారనమాట. అసలు రాయలసీమ గురించి ఏమంత ఆలోచన ఉందా, ఎంత వెనుకబడిన ప్రాంతం, ఏ పరిస్థితి, ఒకానొకప్పుడు ఎటువంటి కరువులు, అసలు కరువులు ఏంటివి అవి, డొక్కల కరువు, పెద్ద కరువు, ధాతు కరువు, దూడ కరువు, వలస కరువు, ముష్టి కరువు, గాడిదలకు పెండిండ్లు చేయడము, తాబేళ్లకు పెండిండ్లు చేయడం. ఎందుకు చేయాల్సి వచ్చింది రాయలసీమలో? ప్రకృతి మనల్ని సహకరించదు కాబట్టి. ఎప్పుడైనా ఆలోచన చేసినారా? అసలు జవహర్లాల్ నెహ్రూ గారు అనంతపురంకి వచ్చి పెద్ద పెద్ద భూస్వాములు కరువులో గంజి, ఒక గ్లాసు గంజి కోసం వెయిట్ చేస్తుంటాయి, నెహ్రూ గారు ప్రధానమంత్రిగా కళ్ళ నీళ్ళు పెట్టినాడు అనంతపురంలో.
మర్చిపోయినారా? జైసల్మేర్ తర్వాత నెక్స్ట్ వెనుకబడిన ప్రాంతం అనంతపురం, పరిగణనలోకి తీసుకోవడం లేదా? ఎంత అధ్వానమైన ఆలోచన ప్రకారంగా అంటే మీరు ఇవన్నీ ఒక్క చోట చేసుకోవాలని అనుకుంటున్నారు. మేము మళ్ళీ చెప్తున్నాం, జగన్మోహన్ రెడ్డి గారు క్లియర్ చెప్పినారు, వీఆర్ నాట్ అగైన్స్ ద ఏరియా, అగైన్స్ ద కాన్సెప్ట్. మీరు లక్షల కోట్లు పెట్టి లక్షల ఎకరాలంటే రాష్ట్రం అంతా ఏం కావాలా? రాష్ట్రం అంతా ఏం కావాలా? ఇట్లాంటి పరిస్థితి. ఇంత చెప్తారు కదా, శ్రీశైలం ప్రాజెక్టు ఎక్కడుంది? అది భూములంతా ఎవరు పోయినాయి? 100 గ్రామాలు, 17 హ్యామ్లెట్ విలేజెస్, దాదాపు 28,000 ఎకరాలు కర్నూలు రైతులకు పోయిన తర్వాత ఎవరన్నా గుర్తిస్తున్నారా? ఆడ 34,000 ఎకరాలే కదా, ఇది 28,000 ఎకరాలు కదా. అంత వ్యత్యాసం ఎందుకు అని. ఏది ఏమైనా కూడా ఒకటి, ప్రభుత్వానికి విన్నపం ఏమంటే మాది, దయచేసి మీరు పాలసీ నిర్ణయాలు తీసుకునేటప్పుడు ప్రజలందరినీ పరిగణనలోకి తీసుకోండి తప్ప మీ ఫ్యాంటసీ, నేనేదో మాహిష్మతి కట్టాలా, నాకు మాహిష్మతి కడితే చిరస్థాయిగా నా పేరు ఉంటుంది, పేరు వలన వస్తుంది అంటే పేరు వలన ఎక్కడ వస్తుంది? ఎప్పుడు కూడా ఆ ప్రాంతం వలన వస్తుంది తప్ప పేరు వలన ఎక్కడని వస్తుంది? ఆడ థ్రైవింగ్ సెటిల్మెంట్ అయితే వస్తుంది. దయచేసి మా విన్నపం ఏమంటే, మీరు జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రతిపాదన ఇచ్చినారు, దాన్ని పరిశీలించండి, నచ్చితే దాంట్లో తీసుకోండి, నచ్చిన అంశాలు తీసుకోండి, పేర్లు మార్చుకోవాలంటే మార్చుకోండి, డిస్కషన్ అయితే పెట్టండి, హెల్తీ డిస్కషన్ పెట్టండి. కానీ ఇట్లాంటి అన్యాయమైన ఈ భార్య చెల్లి సంబంధం, ఇట్లాంటి అన్యాయమైన మాటలు మాత్రం దయచేసి మాట్లాడి మీరు ఈ మొత్తము రాష్ట్రాన్ని, ఎన్వైరన్మెంట్ను పొల్యూట్ చేయొద్దండి అందరు కూడా అని చెప్పి